టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కి ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి భారతీరెడ్డి గారికి ఒక న్యాయమా? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారిని చేబ్రోలు కిరణ్ ఒక్క మాట అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించుకున్నందుకు వెంటనే 8 గంటల్లోనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో రిమాండ్కి విధించారు. కేవలం 8 గంటల్లోనే. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున అమరావతి రాజధాని మహిళల పట్ల వాళ్ళ శీలాన్ని శంకించే విధంగా ఈ యొక్క సాక్షి టీవీకి సంబంధించినటువంటి ఉన్నారు కదా, ఈ కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటూ అమరావతి రాజధాని మహిళలు వేశ్యలు అని కితాబిచ్చినటువంటి వీళ్ళ మీద ఎందుకు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోలేదు సార్? అంటే మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఒక న్యాయం, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఒక న్యాయమా? ఎందుకు సార్ ఇంకా యాక్షన్ తీసుకోలేదు? ఆంధ్ర రాష్ట్ర మహిళల ఆవేదన మీకు కనబట్టలేదా? ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పోరాటాలు అన్నీ అయినాయండి. రాజధాని కాపాడుకోవడం కోసం అనేక మందిలతో తన్నులు తిన్నారా, బూతులు తిట్టించుకున్నారా, అనరాని మాటలన్నా పడ్డారా, దిగమింగి ఈ రోజున అమరావతి రాజధానికి సంబంధించిన మహిళలే కానీ రైతులే కానీ వాళ్ళ యొక్క పోరాటానికి స్ఫూర్తిగా ఆ యొక్క అమరావతి రాజధాని నిలుపుకున్నారు. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసి అక్కడ రాజధాని జరగనీయకుండా అమరావతి రాజధానిలో ఉండకూడదని చెప్పి అమరావతిని పక్క రాష్ట్రాలకి అమరావతిని రాజధానిగా ఉండకుండా కుట్రలు పనిన ప్రతి ఒక్కటిని వాళ్ళు ఎదిరించి అమరావతి రాజధాని కాపాడుకున్నారు సార్. అలాంటి మహిళల పట్ల ఎంత విచక్షణారహితంగా ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతుంటే ఎందుకు సార్ ఇంకా వ్యాక్సిన్ తీసుకోవట్లేదు? 24 గంటలు గడుస్తుందండి, అమరావతి రాజధాని మహిళలు రోడ్డెక్కి వాళ్ళ యొక్క గలం విప్పుతూ ఉన్నారు. ఎందుకు ఎంత దారుణంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద ఇంకా సివియర్ యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే క్షమాపణ చెప్తా ఉన్నాడు కదా కొమ్మినేని శ్రీనివాసు. అంటే క్షమాపణ చెప్తే సరిపోద్దా? ఇప్పుడు నేను ఇష్టానుసారంగా బూతులు తిట్టేసి నేను కొట్టేసి సారీ బ్రదర్ అంటే సరిపోద్దా? సారీ సిస్టర్ అంటే సరిపోద్దా? అంతేనా? అంటే ఇంకా ఏం లేదు సార్. ఒక్కసారి తెనాలిలో జరిగినటువంటి సంఘటన ఒకసారి చూడండి. తెనాలిలో గంజా మత్తులో ఉన్నటువంటి యువకులు కానిస్టేబుల్ని కొట్టినందుకు పోలీసులు నడి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళు చేసిన తప్పు అయినప్పుడు వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తప్పే కదా. మరి ఇలాంటి వారి మీద ఇంకెందుకు యాక్షన్ తీసుకోవట్లా? వాళ్ళు క్షమాపణ చెప్పేసి సైలెంట్గా ఉన్నంత మాత్రం అయిపోయినట్టేనా? మరి ఇలాంటి వారి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటేనే కదా లా అండ్ ఆర్డర్ అనేది ఎలా ఉందో, ఆ మహిళల పట్ల అసభ్యకర పదజాలను ఉపయోగించుంటే ఎలాంటి తోలు తీస్తారో అనేది బయటకు వస్తాయి. ఈ రోజున వాళ్ళు అనేసి రేపొద్దున ఇంకోటి అంటాడు, రేపొద్దున ఇంకో మాట అంటారు. అసలు అమ్మ ఎంత దారుణ శీలాన్ని శంకించే మాటలు మాట్లాడుతున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలండి, కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే వేశ్యలంటే ఎవరో సాధారణంగా ఒకసారి మనం వాస్తవంలో మాట్లాడుకుంటే తన పొట్టకోటి కోసం తన కుటుంబాన్ని పోషించుకునే జీవనాధారం కోసం ఏమి గత్యంతరం లేక తన ఒళ్ళు అమ్ముకొని రూపాయి కూడబెట్టుకొని తన బతుకుని నాశనం చేసుకున్నా సరే కుటుంబాన్ని కాపాడుకునే ఒక దృక్పథంతో వేసిగా మారినటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఈ రోజున అలాంటి క్యారెక్టర్ని మొత్తం అమరావతి రాజధాని మహిళల మీద రుద్దేసినటువంటి ఇలాంటి వారిని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి మీరే. ఒక్కసారి చెప్పండి దీని వెనక ఎవరున్నారో. ఎందుకంటే ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే భారతీరెడ్డి గారు చైర్మన్. ఏ వీడియో అయినా సరే ఎలాగైనా సరే ఏ విషయం ఏం మాట్లాడి స్క్రిప్ట్ అండ్ రైటింగ్ అన్నీ ఉంటాయి కదా. ఇదిగో ఈ కంటెంట్ మాట్లాడాలి, ఇదిగో ఈ స్టోరీ ఇలా మాట్లాడి ఇలా క్రియేట్ చేయాలని చెప్పి ఒక కంటెంట్ ముందు అలా ప్రిపేర్ అవుతారు. ఈ ప్రిపేర్ అవడానికి ఆల్రెడీ ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయన్న విషయం వీళ్ళకి ముందు తెలుసు. ఆల్రెడీ గతంలో ఈ కృష్ణరాజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మరి ఇవన్నీ చేసినటువంటి ఈ యొక్క కృష్ణరాజుకి ఈ కంటెంట్ ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు మాట్లాడమంటే మాట్లాడాడు. సో దీని మీద అంతా దర్యాప్తు జరగాలి. ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి స్క్రిప్ట్ అండ్ రైటింగ్ లేకుండా వాళ్ళ నోటితో మాట్లాడరు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు పేపర్లు పెట్టుకుంటారు. ఆ పేపర్లో ఉన్న విధంగా ఆ యొక్క శ్రీనివాస్ అడుగుతాడు, ఏంటి అమరావతి రాజధాని గురించి అడిగితే దేవతల రాజధాని కదా అని చెప్పని ఈ యొక్క శ్రీనివాస్ అంటే దాని కౌంటర్ అటాక్గా కృష్ణరాజు ఏమంటాడు, అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేశ్యల రాజధాని అంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారంటే దానికి సంబంధించి స్టోరీ లైనప్ ఖచ్చితంగా ఎవరో స్క్రిప్ట్ రైటర్ ఉంటారు కదా, ఆ స్క్రిప్ట్ రైటర్కి ఎక్కడి నుండి వచ్చింది ఏంటి, ఎవరు చెప్తే ఇలాంటి మాటలు మాట్లాడారో ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఎంతకైనా దారుణమైన మాటలు వినాల్సి వస్తే రేపొద్దున కొట్టినా సరే మనం మూసుకొని పక్కకి వెళ్ళాల్సిన పరిస్థితులకు మనం వస్తాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఖచ్చితంగా ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించవచ్చు సార్. ఎందుకంటే చట్టం అందరికీ సమానమే అనిపించాలి. ఇలాంటప్పుడు భేదాభిప్రాయాలు కలుగుతాయి. అంటే మన పార్టీలో తప్పు చేసిన వాడిని 8 గంటల్లో అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళు పక్కా వీడియో ప్రూఫ్తో ఖచ్చితంగా కనపడింది కదా.
అక్కడ భారతీరెడ్డి గారిని ఏ రకంగా అయితే అన్నప్పుడు ఆ వీడియో ప్రూఫ్ ఎలాగైతే కనపడిందో, మరి ఇంత దారుణంగా రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా కరెక్ట్గా కనపడుతున్నాయి కదా. స్పాట్లో ఆన్ ద స్పాట్ ఎందుకు అరెస్ట్ చేయట్లా? అరెస్ట్ చేయండి, ఖచ్చితంగా వీళ్ళకి కఠినమైన శిక్షలు పడేలా చేయండి. అమరావతి మహిళల గౌరవాన్ని కాపాడండి.